రేణిగుంట మండలంలోని గాజుల మండ్యం గ్రామంలో వెలిసిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆడి కృతిక మహోత్సవాలు నిర్వహించారు. ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి మూల విరాట్కు తెల్లవారుజామున అర్చకులు ముకుంద ద్రవ్యాలు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం సుమారు 7 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామం నుంచి కాకుండా స్వామివారి దర్శనానికి భక్తులు చుట్టుప్రక్కల గ్రామం నుండి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. మండలం స్వర్ణముఖి నదీ తీర ప్రాంతం దగ్గర ఉన్నటువంటి శ్రీ గాజులమన్యం గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము చాలా విశేషమైనది. చాలా ప్రసిద్ధి కలిగినటువంటి మహత్తరమైనటువంటి బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు ప్రతి వారం కూడా మంగళవారం నాడు అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కృత్తిక సమయములలో అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా సుబ్బరాయ షష్ఠి, స్కంద షష్ఠి సందర్భంలో కూడా చాలా విశేషంగా నిర్వహిస్తుంటాము. ఇక ముఖ్యంగా ఆడి కృతిక పర్వదినం నందు చాలా విశేషంగా మహాపాలాభిషేకం కానీ, అభిషేక కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమం కానీ చాలా విశేషంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ఆలయానికి చాలా విశేషం ఉంది. ఇది ఇప్పుడు పునర్నిర్మాణం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు దాదాపు 45 సంవత్సరాలుగా కూడా ఈ ఆలయం ఉంది. కాబట్టి ఈ ఆలయం నందు ఏకశిల ధ్వజస్తంభం కూడా ఈ మధ్యన నిర్మించినాము. కాబట్టి ఇక్కడ చాలా మహత్తరమైనటువంటి స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని నమ్మికతో దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మండల కాలం లోపల